అలాగే యేసయ్య ప్రేమిస్తున్నాడని చెప్పారు. కానీ ప్రేమిస్తున్నాడు అనడానికి ఏంటి రుజువు అంటే చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక. చూసారా, నేను గనుక అయినను అన్నప్పుడు చాలా పవర్ఫుల్ వర్డ్స్ వస్తాయి. మరలా చేద్దాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. నిన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి ఒక రుజువు. నీకు ఎలా తెలుసు అంటే, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు అంటారు అందరూ. కానీ నీకు ఎలా తెలుసు అంటే చెప్పలేరు చాలామంది ఏంటంటే ఏదేదో కారణాలు చెప్తారు. నిజంగా నీకేం తెలియాలంటే ఆయన ప్రేమిస్తున్నాడని నీకు ఎలా తెలుసు అంటే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో నీకు తెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే చెప్పాలి, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడా అంటే ప్రేమిస్తున్నాడు. నీకు ఎలా తెలుసు అంటే, నా కోసం ప్రాణం పెట్టాడని చెప్పాలి. హల్లెలూయా, ధైర్యంగా చెప్పాలి. నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. నీకు ఎలా తెలుసు అంటే, నీ అనుభవం అయి ఉండాలి. అంటే ఎవరో అడుగుతారు కాబట్టి సమాధానం కొరకు కాదు, అది నీ అనుభవం అయి ఉండాలి. నన్ను ప్రేమించిన వ్యక్తి నా కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇది అర్థమైతే నీకు ఒక భరోసా వస్తుంది. అంటే నీకు ధైర్యం వస్తుంది. నిన్ను ఎంతమంది ఎవరు విడిచిపెట్టినా, ఎవరు గాయపరిచినా, ఎవరు ఇబ్బంది పెట్టినా నీకేం తెలుస్తుంది అంటే, నా కొరకు ప్రాణం పెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడని అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి నన్ను రక్షించుకుంటాడు, నన్ను కాపాడుకుంటాడు, నన్ను బాగు చేసుకుంటాడు, నన్ను దీవిస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, నాకు ఏది కావాలంటే అది ఇస్తాడు. ఎందుకంటే ప్రాణం పెట్టినవాడు మిగిలినవి ఎందుకు ఇవ్వడు? ప్రాణమే పెట్టేస్తే మిగిలిన ఇవ్వడం ఈజీయా కాదా? ఇప్పుడు మనం ప్రాణం తీయొద్దని ఏమంటామంటే, దొంగోడు వచ్చాడు అనుకో ఇంట్లోకి, ఆడిని ఏమడుగుతాం మనం? ఆడు గన్ పట్టుకుని వచ్చాడనుకో ఏమడుగుతాం మనం? నీకేం కావాలో తీసిపోరా, దయచేసి నన్ను చంపొద్దు అంటాం. అవునా కదా? అలాంటిది నిన్ను ప్రేమించి ఎలా ప్రేమించాడంటే, ప్రాణం పెట్టాడు కాబట్టి నీకు తెలిసింది నిన్ను ప్రేమించాడని. ప్రాణం పెట్టినవాడు సమస్తం ఎందుకు ఇవ్వడు? అందుకే రోమపత్రికలో అంటాడు చూడండి, 8:31 చదవన్నాను. ఇట్లుండగా ఏమందుము, మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని. నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు సిలువ త్యాగం ఎంత గొప్పదంటే, ఒక్కొక్క ప్రశ్న మనం వేసుకుంటూ వెళ్తూ ఉంటే, ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఎలా తెలిసిందంటే, ప్రాణం పెట్టాడు. ఆ దేవుడు ఏం చేశాడంటే, నీకు విరోధి లేడు అన్నాడు. ఎందుకు లేడయ్యా అంటే, ఆయన చెప్తున్న సమాధానం ఏంటంటే, తన సొంత కుమారుడు, బయటోడు కాదు. మనమైతే బయటోళ్ళి తీసి మనం ఇచ్చేస్తాం, మన ఇవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది. కానీ ఆయన సొంత కుమారుడిని అనుగ్రహించడం అంటే మనకి ఇవ్వడానికి, మనకి ఇచ్చాడంటే వెనుక తీయలేదు. అంటే ఇవ్వడానికి ఎక్కడ సంకోచించలేదు అంటాం కదా. సంకోచం అంటే ఇవ్వాలా వద్దా ఆలోచిస్తాం, ఇద్దామా వద్దా. ఇస్తే మళ్ళీ నాకు కొడుకు ఉండడు. చూడండి, మనకి 10 మంది పిల్లలు ఉన్నారనుకో, ఒక కొడుకుని ఇమ్మంటే ఇస్తామా? పక్కోళ్ళకి పస్తైనా ఏదో ఒకటి చేసి పిల్లల్ని పోషించుకుంటాం, పస్తైనా ఉంచుకుంటాం, కానీ పిల్లల్ని ఇస్తామా? కానీ ఆయనకున్నది ఒకే ఒక కుమారుడు, ప్రియ కుమారుడు అంటాడు. ప్రియ కుమారుడు ఆయన్ని నీ కొరకు ఏం చేశాడంటే వెనుక తీయలేదు. ఆ మాట చాలా పవర్ఫుల్. అంటే నీకు ఇవ్వడానికి ఏమి సంకోచించలే, ధైర్యంగా ఇచ్చేశాడు. అంటే నాకేమర్థం అవుతుందంటే, యేసు ప్రభు ప్రియకుమారుడు, మనం అంతకంటే ప్రియమైన బిడ్డలం. హల్లెలూయా. మన కొరకు తన కుమారుని అప్పగించినవాడు, వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించేశాడు. ఎక్కడ అప్పగించాడు? ఏదైనా పెద్ద స్టార్ హోటల్లో అప్పగించాడా? లేకపోతే ఏదైనా పెద్ద మనం అంటాం కదా, ఏది పెద్ద రెస్టారెంట్లో, లేకపోతే పెద్ద సింహాసనాల దగ్గర, లేకపోతే ఏదో ప్రదేశంలో అప్పగించలే. ఎక్కడ అప్పగించాడు? కల్వరి కొండకు అప్పగించాడు.
అది ఆ మాటలు తలుచుకుంటే అనిపిస్తుంది, ప్రభా నువ్వు వెనుక తీయలేదు, సరే నీ కొడుకుని ఇవ్వడానికి వెనుక తీయలేదు. ఒకవేళ మనల్ని ఎవరైనా ఎక్కువ మంది పిల్లల నుండి దత్తత అడిగారు అనుకో, ఇస్తారు కొంతమంది. ఇచ్చినా ఏం చూసి ఇస్తారంటే వీళ్ళు ఆస్తిపరులా కాదా, వీళ్ళు నా కొడుకుని పోషిస్తారా పోషించరా అని దత్తత ఇస్తారు. అలాంటిది ఏ కొడుకునైనా, ఒరే నువ్వు వెళ్ళిపోయి కల్వరి సిలువలో, కల్వరి కొండ మీద నా పిల్లల కోసం సిలువలో వేలాడాలి, మేకులు కొట్టించుకోవాలి, ముళ్ళ కిరీటం పెట్టుకోవాలి, బళ్ళెపోటు పొడిపించుకోవాలి, వీపు దొన్నబడాలి అని అప్పగిస్తారు ఎవరైనా? కానీ ఆయన అప్పగించాడు. నిజంగా ఇవన్నీ తలుచుకుంటే ఒకదానికొకటి అలా మనం చెప్పుకుంటూ పోతే ఎలా ఉంటుందంటే, మన హృదయము నిజంగా మనకు హృదయం అనేది ఉంటే ఖచ్చితంగా దుఃఖం వస్తుంది. ఎంత ప్రేమించావు ప్రభా మమ్మల్ని, ఎందుకో మేమంటే నీకు అంత ప్రేమ. చూడండి, ఆయన మళ్ళీ చదవమది, అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు సమస్తమును మనకి ఎందుకు ఇవ్వడు అంటే, సిలువలో తన ఏకైక కుమారుని అప్పగించినవాడు వెనుక తీయక. ఆ మాటలు చాలా పవర్ఫుల్ అని చెప్తున్నాను. వెనుక తీయలేదు, సంకోచించలేదు, నీ కొరకు కొడుకునివ్వడానికి సంకోచించిన వాడు. రెండవది, ఆయన నీ కొరకు ఆయన్ని అప్పగించాడు. ఎక్కడ అప్పగించాడంటే నాకు ఆశ్చర్యం కలిగింది. మనమైతే ఏదైనా పెద్ద ఇంట్లో అప్పగిస్తాం, మనకి ఎక్కువ మంది పిల్లలు ఉంటే అనిల్ అంబానీ అడిగాడు అనుకోండి, ఆయనకి దత్తత ఇస్తాం. కానీ కొడుకుని తీసుకెళ్ళి ఎక్కడ అప్పగించాడంటే సిలువలో అప్పగించాడు. దేనికి అప్పగించాడంటే, యెషయా గ్రంథం మీరు ఇంటి దగ్గర కనీసం ఈ సిలువ ధ్యానాల్లో రోజుకి ఒక్కసారైనా చదవాలి మీరు ఆ అధ్యాయం. అంటే నీ కొరకు యేసయ్య ఏం చేశాడు అనడానికి ఈ లెంట్ డేస్లో మీరు ఏం చేసినా చేయకపోయినా యెషయా గ్రంథం ఆ 53 అధ్యాయాన్ని రోజు చదవాలి. అంటే నీ కొరకు ఆయన ఏం చేశాడు, ఎక్కడ అప్పగించాడంటే ఆయన్ని చూడండి. 2వ వచనం నుంచి చదవండి. ఎండిన భూమిలో అప్పగించాడు ఆయన్ని. ఎక్కడ అప్పగించాడు? ఎండిన భూమిలో. తర్వాత చూడండి, ఏ ప్లేస్లో అంటే సొగసైనా ఉండకూడదు, స్వరూపం ఉండకూడదు, అలాంటి ప్లేస్లో అప్పగించాడు. ఆ ప్లేసే కల్వరి కొండ, కల్వరి సిలువ. దయచేసి జ్ఞాపకం పెట్టుకున్నా. తర్వాత మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు ఏమి లేదు, స్వరూపం లేదు, ఆయన గుర్తుపట్టలేవు నువ్వు. అలాంటి ప్లేస్లో అప్పగించాడు. ప్రభా తండ్రి ఎక్కడ అప్పగించావు కుమారుని, నీకు ఎంతో ఇష్టం కదా యేసు ప్రభువారు, ఆయన్ని నువ్వు ఎక్కడ అప్పగించావంటే ఆయనకి స్వరూపమైన అంటే నువ్వు గుర్తుపట్టలేని ప్లేస్లో అప్పగించాడు. ఎవరి కొరకంటే మన నిమిత్తం. అక్కడ రాసుంది మన నిమిత్తం, అందరి నిమిత్తం అంటాడు, మన నిమిత్తం కూడా అందరి నిమిత్తం. అంటే ఎంతమంది ఆయన్ని అంగీకరించారో అందరి కొరకు ఆయన గుర్తుపట్టలేని ప్లేస్లో అప్పగించాడు. ఇంకా ఆ ప్లేస్లో అప్పగించాడు. ఏ ప్లేస్ అంటే ఆయన రిజెక్ట్ చేశారనమాట, అలాంటి స్థలంలో అప్పగించాడు. తర్వాత చూడండి, విసర్జించేశారు ఆయన్ని. తర్వాత మీరు ఉండేను ఎన్నిక చేయలేని ప్లేస్లు పెట్టాడు. తర్వాత నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను, ఇలా ఈ ప్లేస్లో అప్పగించాడనమాట. యేసు ప్రభు మీ ఇంటి దగ్గర మీరు చదవండి ఈ అధ్యాయం ప్రతి దినము. ఈ లెంట్ అయ్యే వరకు రోజుకు ఒకసారైనా చదవండి. ప్రభా నా గురించి తండ్రి నిన్ను ఎక్కడ అప్పగించాడంటే ఈ స్థలాల్లో అప్పగించాడు. ఆ రాత్రి కైప దగ్గర అప్పగించారు. కైప వాడిదో కోర్టు, ఆ కోర్టులో అప్పగించారు. అక్కడి నుంచి పిలాతు దగ్గరికి తీసుకుపోయారు. పిలాతు దగ్గర నుంచి హేరోద్ దగ్గరికి తీసుకుపోయారు. హేరోద్ దగ్గర నుంచి మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. ఒక కోర్టు కాదు, ఆ రాత్రి అన్ని స్థలాల్లో అప్పగించాడు దేవుడు. మనం ఆ వాక్యాన్ని చదివినప్పుడు పైన చదివేస్తాం. మన అందరి నిమిత్తము అప్పగించేశాడు కొడుకుని. ఎక్కడ అప్పగించాడు? ఎంజాయ్ చేయడానికి అప్పగించలే, ఈ స్థలాల్లో అప్పగించాడు. ఇంకో దగ్గర అంటాడు 10వ వచనం చదవమ్మా.
అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏ తండ్రికైనా ఇష్టపడతాడా? కొడుకుని కొడుతుంటే నువ్వు చూస్తా ఊరుకుంటావా? నీ కొడుకు తప్పున్నా సరే నువ్వు ఊరుకుంటావా? ఊరుకో. కానీ తండ్రికి ఇష్టమైందంట కొడుకుని నలగొడుతుంటే చూస్తున్నాడు. ఎందుకు అని అంటే అక్కడే మనకు వచ్చిన అక్కడే వేసుకోవాలి. ఎందుకు అంటే అప్పుడు చెప్తాడు సమాధానం, నీ నిమిత్తము నా నిమిత్తమే. కొడుకు అంటే ఇష్టం లేక కాదు, మనం రక్షించబడాలని, మనం దుఃఖపడకూడదని, మన జీవితాలు బాగుపడాలని, మన పాప దోషాలన్నీ ఆయన అనుభవించాలని ఆయన్ని యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేశాను. ఆ మాటలు మీరు గమనించండి. అలాంటి ప్లేస్లో కుమారుని అప్పగించాడు. అది చదివినప్పుడు చాలా దుఃఖం అవుతుంది. మీరు ఇంటి దగ్గర మీరు చదవండి. ఈరోజు నేను మామూలుగా వాక్యం చదువుకుంటా ఉంటే మత్తయి సువార్త చదువుతున్నప్పుడు నాకు కొన్ని విషయాలు నేను అక్కడే నా మైండ్ అంతా చాలా నీరు గారిపోయిందనమాట. అంటే ఆయన అప్పగించినప్పుడు ఆయన్ని ఏం చేశారని మనం గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 66వ వచనంలో 66వ వచనం నుంచి చదివితే ఒక 3 వచనాలు లాంగ్వేజ్ చూడండి. వీడు ఎవరిని అంటున్నారు? సృష్టికర్తని. వీడు మరణమునకు పాత్రుడని. అప్పుడు చూడండి అసలు ఇలా పట్టుకున్నారో లేదో ఆ గెత్సేమనే తోటలో. వీడు మరణమునకు పాత్రుడు. తర్వాత ఏమంటున్నారంటే ఆయన ముఖం మీద. చెప్పండి, మీరు ఎప్పుడైనా మనం వర్షం పడ్డప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. ఎవడైనా కారు స్పీడ్కి వెళ్తేనే ఆడంకి ఇలా చూస్తాం, తిట్టేస్తాం ఆ నీళ్లు మన మీద పడితే. ఆడు బై మిస్టేకో కావాలనో లేకపోతే ఆడు వెళ్ళాలనో వెళ్ళాడేమో తెలీదు. కానీ ఆ వర్షం నీళ్లు ముఖం మీద పడితే మనం ఊరుకోం, తిట్టేస్తాం. అలాంటిది ఆయన వీడు అంటమే కాదు, ఆయన ముఖం మీద ఏం వేశారు? ఉమ్మి వేసిరి, ఆయనను గుద్దిరి. అసలు ఆ చేతులు ఎలా వచ్చాయో నాకు అర్థం కాలే. ఎందుకంటే కుష్ఠిరోగి చేతులు బాగు చేసిన వ్యక్తి ఆయన. ఏళ్ళు కుష్ఠిరోగి అంటే తెలుసా మీకు? ఆ వ్యాధి ఎలాంటిదంటే వాడి శరీరం వాడినే తినేస్తుంది. అంతకంటే భయంకరమైన వ్యాధి. క్యాన్సర్ కూడా కాదు అది. వాడి శరీరం వాడినే తినేస్తుంది. వేళ్ళు తగ్గిపోతూ ఉంటాయి, కాళ్ళు చేతులు శరీరం తినేస్తూ ఉంటుంది అన్నమాట, తగ్గిపోతూ ఉంటుంది, వేళ్ళు ఉండవు. అలాంటి శరీరాల్ని బాగు చేసిన వ్యక్తి ఆయన. ఆయన్ని పట్టుకుని గుద్దారంట. చేతులతో గుద్దడం అంటే ఎలా ఉంటుంది? ఇలా పట్టుకుని గుద్దుతారు, ఉమ్మేశారు, గుద్దారు. తర్వాత కొందరు అరచేతులతో కొట్టారు. ఒక ఊచ చేయగలవాడు వస్తే వాడిని చేయి చాపమని బాగు చేశాడు ఆయన. అలాంటి చేతులు, బాగు చేసిన చేతులే బాగు చేస్తే ఎవరైతే బాగు చేశారో ఆ వ్యక్తినే ఆ చేతులతో కొడుతున్నారు, అరచేతులతో కొట్టారంట. అవి చదివినప్పుడు చాలా బాధపడ్డాను. ప్రభా, మా గురించి ఎంత ప్రేమనైనా నీకు, ఎంత కనికరము, మేమంటే నీకు ఎంత ఇష్టమా? ప్రేమించాడంటే ఎలా తెలుస్తుంది అంటే ఇలా తెలుస్తుంది. ఆయన ముఖం మీద ఉమ్మూయించుకున్నాడు, గుద్దేశారు. ఏ చేతులనైతే బాగు చేశాడో అదే చేతులతో చేతులతో కొట్టారు. ఇప్పుడు అంటున్నారు, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనిరి. ఆయన అడుగుతున్నారు, అయ్యా కొట్టేసి వాళ్ళకి. అంటే అదొక ఎలా ఉందంటే ఒక ఉత్సవం చూస్తున్నట్టుగా ఉంది. వాళ్ళకి ఏదో అంటే ఒక వ్యక్తిని ఎగతాళి చేయడం అంటాం కదా, హేళన చేయడం అంటాం. హేళన చేస్తున్నారు, కొట్టేసి నేను ఎవరు కొట్టారు చెప్పు అంటున్నారు. అలాంటి శిక్షణ అనుభవించి నోరు తెరవలేదు ఆయన. మనం పాట పాడతాం కదా, ఏంటది? పాడ
చాలండి. నిజంగా అరచేతులతో కొట్టి గుద్ది ఉమ్ము ఊస్తే నోరు తెరవలేదు. ఎందుకనంటే ఆయనకి మాట్లాడడం చేతకాక కాదు. ఆయన మాట్లాడితే ఎవరు కూడా మాట్లాడలేరు, తిరిగి జవాబు చెప్పలేరు. కానీ అలాంటి వ్యక్తి సృష్టికర్త ఎందుకు ఆ సిలువలో అలాంటి కష్టం పడ్డాడంటే ప్రేమించాడు. ఒకటే రీజన్ ఏంటంటే మనల్ని ప్రేమించాడు. నీకు ఎలా తెలుసు ప్రేమించాడంటే అప్పుడు చెప్పాలి ఇవన్నీ. ఆయన ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు నా కొరకు. ఎంత స్పష్టంగా రాశాడు. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మ, యోహాను పత్రిక. ఆ మాట చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభా నువ్వు ప్రేమించావని నాకు ఎలా తెలుసు అంటే ఆ మాట ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. 16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక. అసలు ప్రాణం పెట్టడం ఏంటి? ఏదైనా మనకి అవసరమైతే డబ్బులు ఇస్తారు, బంగారం ఇస్తారు, లేకపోతే ఏదైనా ఇస్తారు, కానీ ప్రాణం ఇచ్చేసాడు. ఏ వయసులో అంటే పోనీ ఏదో ముసలోడు అయిపోతే చనిపోతే మనం పెద్ద ఫీల్ అవ్వం, ఆ ముసలోడే కదా అంటాం. 33.5 సంవత్సరాల యవ్వనస్తుడు. ఆ యవ్వనస్తుడు మనల్ని ప్రేమించాడని రుజువుపరచుకోవడానికి, అంటే ప్రూఫ్ చేసుకోవడానికి ఆయన ఏం చేశాడంటే తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. నీకు ప్రేమ ఎందుకు నిన్ను ప్రేమించాడని ఎవరైనా అడిగితే నీ దగ్గర జవాబు ఉండాలి, నా కొరకు ప్రాణం పెట్టాడు నా ప్రభు. నీకు ఆ ధైర్యం వచ్చేయాలి. ఆ మాట నీవు తలుచుకుంటుంటే నీకు ధైర్యం వచ్చేయాలి. నీకేమైనా కష్టం వచ్చినప్పుడు నా కొరకు ప్రాణం పెట్టినవాడు ఇది ఎందుకు ఇవ్వడానికి కావాలి. నీకు దీని గురించి ఇంకా ఆయన ప్రేమ అర్థమైతే ఇంకా నీకు ఎవరో నిన్ను వచ్చి ధైర్యపరచాల్సిన అవసరం లేదు. ఎవరో నిన్ను వచ్చి నిన్ను చాలామంది ఎవరో మన సానుభూతి చూపించాలని ట్రై చేస్తారు. అవసరం లేదు నీకు సానుభూతి. వాళ్ళ సానుభూతితో నువ్వు బ్రతకనవసరం లేదు. ఎవరో వచ్చి నిన్ను ధైర్యపరిస్తే నువ్వు ధైర్యపరచబడాల్సిన అవసరం లేదు. ఆయన ప్రేమ నీకు తెలిస్తే, ఆయన ప్రేమిస్తున్నాడని నీకు తెలిస్తే నీకు చెప్పలేనంత ధైర్యం. ఎందుకంటే అక్కడే అంటాడు చూడండి, యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం, ఆయన ప్రేమలో భయం ఉండదు అంటాడు. చదవండి నన్ను. ప్రేమలో భయం ఉండదు, అక్కడే రాసింది. ప్రేమలో భయం ఉండదు అంటే ఆయన ప్రేమిస్తున్నాడని నీకు తెలిస్తే ఏముండదు నీకు. ఎందుకు భయపడుతున్నామంటే ఆయన ప్రేమిస్తున్నాడని మనకు అర్థం కాలే. ఎందుకు అర్థం కాలేదంటే మనం ఎప్పుడు ఇది చదవలేదు. ఆయన ప్రేమించాడు గనుక ప్రాణం ఇచ్చేశాడు. ప్రాణం ఇచ్చిన వాడు నీకు అన్నీ ఎందుకు ఇవ్వడు అంటే ఇస్తాడు, కానీ నీకు ముందు ఆయన ప్రేమించాడని తెలియలే. తెలిస్తే ఎలా ప్రేమించాడు, తండ్రి ఎక్కడ అప్పగించాడు ఆయన అంటే కల్వరి సిలువలో అప్పగించాడు. ఆ మండు టెండలో నీ కొరకు నా కొరకు ఆయన సిలువ భారాన్ని మోసాడు. ఎందుకు మోసాడయ్యా, ఎందుకు ఏంటి కారణం అంటే మన పాపములన్నీ తీసివేయడానికి. చూడండి 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. 5వ వచనం పాపములను తీసివేయుటకై తెలుసా మీకు? చెప్పండి. ఇప్పుడు వాళ్ళ సంగతి వదిలేయండి, మనకు తెలుసా? ఆయన ఏమంటున్నాడు? మీకు తెలియని అంటున్నాడు. ఏం తెలుసు మనకి? పాపాలు ఒప్పుకోవడం తెలుసు మనకి. కానీ మనం ఈ వాక్యం ఏం చెప్తుంది? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. ఆయన ఎందుకు వచ్చాడయ్యా అంటే నువ్వు చెప్పాలి, నా పాపములు తీసేయడానికి వచ్చాడు. మనం ఏమంటామంటే నేను పాపములు ఒప్పుకుంటానని వస్తాం. ఆయన అది అడుగుతలేదు, నేను పాపములు తీసేయడానికి వచ్చాను, నేను ప్రత్యక్షమయ్యాడు. ఆయన శరీరధారిగా ఎందుకు వచ్చావు, ఎందుకు సిలువలో ఇది అనుభవించావు అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే నీ పాపములు నా పాపాలని తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియని అంటున్నాడు. మనకి ఇంకా తెలియదు, ఎన్నో సిలువ ధ్యానాలు అయిపోయాయి. కానీ మనకి మాత్రం మతం ఏం నేర్పించిందంటే నువ్వు పాపాలు ఒప్పుకో అని నేర్పించింది. అంతే, నువ్వు పాపములు ఒప్పుకుంటా ఉండాలని చెప్పింది. అంతేగాని నీ కొరకు ఒక వ్యక్తి ప్రేమించాడు నిన్ను. నిజంగా నీకు ఆ ప్రేమ అర్థమైతే నేను ఒక మాట చెప్తా వినండి. నాకు నేను మా ఆత్మీయ తండ్రి దగ్గర ఈ మాట విన్నాను. అప్పటి నుంచి నాకు అసలు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నాకు ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకు ఎఫెక్ట్ అవ్వదంటే ఆ రోజు ఆ వాక్యం విన్నాను. ఏమని చెప్పారంటే ఆయన, నీకు దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే ఒకడు నిన్ను ప్రేమిస్తే అంత, ప్రేమించకపోతే అంత అని చెప్పాడు. ఆ మాట ఎందుకో నాకు లోపలికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకు ఏ ఫీలింగ్స్ ఉండవు. మీరు నన్ను ప్రేమించినా ఓకే, ప్రేమించకపోయినా నాకేమనిపించదు. ఎందుకంటే నాకు దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా.
ఈ సృష్టికర్త నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు ఆ మాట గుర్తొచ్చేస్తుంది. ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టారనుకోండి, నాకు కూడా వస్తాయి ఇబ్బందులు. కొంతమంది నన్ను ఇష్టపడరు, లేకపోతే ఏదో ఒకటి అంటారు, లేకపోతే ఏదో చేస్తారు గాయపరచాలని. అయినా నాకు ఎందుకు అది ఉండదంటే నాకు ఒక్కటి తెలిసిపోద్ది, యేసయ్య నన్ను ప్రేమించాక వీడు ప్రేమిస్తే అంత, ప్రేమించకపోతే అంత. ఇప్పుడు నాకు వచ్చిన నష్టం ఏంటి, లాభం ఏంటి? నాకేం అవసరం లేదు. ఆయనే నన్ను ప్రేమిస్తున్నప్పుడు ఒకళ్ళు ప్రేమిస్తే అంత, ప్రేమించకపోతే అంత. ఒకళ్ళు ఇష్టపడితే అంత, ఇష్టపడకపోతే అంత. ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీకు అది అర్థమైతే అసలు ఎవరి ప్రేమ కోసం నువ్వు తప్పించవు. ఈవెన్ నేను ఏమనుకోదు, భార్య ఒక్కొక్కసారి ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. అలాగే భర్త కూడా ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. కొన్ని సందర్భాలు ఉంటాయి, ప్రేమించలేని గడియలు కూడా ఉంటాయి. అప్పుడు ఏడ్చేస్తాం మనం. ఎందుకని? మీరు నన్ను ప్రేమించలేదు అంటే. మరి ఆయనకు ఉండే ట్రబుల్ ఆయనకు ఉంటుంది, ఆయన ఏ డ్యూటీలో ఆయన బాధ ఆయనకు ఉంటుంది. నన్ను ప్రేమిస్తలేదు మీరు నన్ను ఈ మధ్యన చూస్తున్నాను, నన్ను తిడతానే ఉన్నారు, నా మీద విసుక్కుంటూనే ఉంటున్నారు అంటే ఆయన ఏదో ఆయన తలపోటు ఆయనకు ఉంటుంది ఆఫీసులో. మరి నిన్ను ప్రేమించాలంటే ఎల్లకాలం ఎక్కడ ప్రేమిస్తాడు? ఆయన బాధ ఆయనకు ఉంటుంది. అలాగే భార్య బాధ భార్యకు ఉంటుంది. భర్త కూడా అంటాడు, ఈ మధ్య నేను గమనిస్తున్నాను, ఈ మధ్యని కొంచెం తేడాగా ఉన్నాను అంటాడు. అంటే ఆవిడ బాధ ఆవిడది. అందుకే నీకు ఎవరి ప్రేమ వద్దు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన జీవిత అనుభవాలు రోజు అనుకునేవే ఇంట్లో కదా, మన అందరం అనుకునే ఈ మధ్యన తేడాగా ఉన్నాను అంటాం. తేడాగా ఉన్నామంటే మరి ఆయనకు అక్కడ తేడా వచ్చింది ఆఫీసులో. ఏం చేస్తాడు మరి? అందుకే ఎప్పుడు కూడా నీ ప్రేమ ఎవరో ప్రేమిస్తారని నువ్వు చూడని అవసరం లే. నీ కొరకు ఒక వ్యక్తి ప్రేమించాడు, ఆ వ్యక్తి నీ కోసం మరణించాడు, సిలువలో గాయములు పొందాడు, నీకు ఏం కావాలో అన్నీ సమకూర్చి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన నిన్ను ప్రేమించిన వ్యక్తి. ఆ ప్రేమలో మునిగి తేలాలి నువ్వు. రోజంతా ఆ ప్రేమలో మునిగి తేలాలి. చూడండి, పెళ్లి కుదురుతుంది. పెళ్లి కుదిరాక నువ్వు నిద్రపోతావు. అసలు గతానికి వెళ్ళండి ఒకసారి. గతానికి వెళ్తే నిద్ర పడదు పెళ్ళి అయ్యేదాకా. పెళ్ళి అయిన 6 నెలల తర్వాత మంచిగా నిద్ర వస్తుంది. ఎందుకంటే ఆయన ఏంటో నీకు తెలిసిపోద్ది, నువ్వేంటో ఆయనకి తెలిసిపోద్ది. అప్పుడు నిద్రపోతావు. అది అప్పుడు దాకా నిద్ర రాదు. ఇవన్నీ మన అనుభవాలు అంతే. అందుకని దయచేసి గమనించండి, ఎప్పుడు కూడా నిత్యము నిన్ను ఇష్టపడే పెండ్లి కొడుకు ఎవరంటే యేసు ప్రభువారు. హల్లెలూయా. ఆయన నిన్ను ఈరోజు ఎలా ప్రేమించాడో రేపు కూడా అలాగే ప్రేమిస్తాడు. 10 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ప్రేమిస్తాడు. అందుకే అంటాడు, నువ్వు నీ ముదిమి వచ్చినప్పుడు నేను ఎత్తుకుంటాను నేను అంటాడు. అది ఆయన ప్రేమ. భార్యకి ముదిమి వచ్చిందానికి ఎత్తుకుంటాడా భర్త? చెప్పండి, ఎత్తుకోడు. ఎందుకంటే ఆయనకే ముదిమి వచ్చింది, ఇంకా నిన్నేం ఎత్తుకుంటాడు? ఇద్దరికి మోకాళ్ళు నొప్పులే. ఇద్దరు ఎక్కడ ఎత్తుకుంటారు? అందుకని దయచేసి గమనించండి, ఎప్పుడు కూడా యేసు ప్రేమ చాలు. నేను అందుకే చాలా హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు పాస్టమ్ గారికి కోపం వచ్చిందనుకో, పిల్లల మీద విసుక్కుంటుంది. ఎప్పుడన్నా అంటే సాధారణంగా విసుక్కోదు అనుకోండి. ఏదైనా ఆమెకి ఏదైనా ఇంట్లో పని ఎక్కువైందనుకో, నాకు అనిపిస్తుంది, ఏంటి వచ్చాను కానీ టీ కూడా ఇవ్వలేదు అనిపిస్తుంది మామూలుగా. కానీ నాకేం తెలిసిందంటే యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఈ ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు, మేబీ పెద్ద విషయం కాదు అది. దాన్ని పెద్దగా తీసుకోకూడదు. అలా తీసుకుంటేనే గొడవలు స్టార్ట్ అవుతాయి ఇంట్లో. నీకు గొడవలు స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే నన్ను ప్రేమిస్తలేదు. ఎందుకు ప్రేమించాలి నిన్ను? ఇప్పుడు ఎందుకు ఈ గొడవ? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అసలు స్టార్ట్ అయ్యేది అక్కడ. అందుకే అసలు యొద్దు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు నిండు మనసుతో. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ప్రేమిస్తాడు. కుష్ఠరోగి వస్తే కుష్ఠరోగిగానే ప్రేమించాడు ఆయన్ని, అంతేగాని బాగు చేసి ప్రేమించలే. నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను. ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఆ ఫుట్ నోట్లో ఏముంటుందంటే విడిపించిన వానికి అన్న దగ్గర కడిగిన వానికి. అంటే నిన్ను ప్రేమించి కడిగాడా, కడిగి ప్రేమించాడా? చెప్పండి అమ్మా. కడిగి ప్రేమించాడా, ప్రేమించాక కడిగాడా? అలాంటి ప్రేమికుడు నీ ప్రేమికుడు. మనం చిన్నపిల్లడు బాత్రూమ్కి వెళ్ళాడు అనుకో, అన్ని కడిగి ఎత్తుకుంటావా, ఎత్తుకుని కడుగుతావా? చెప్పరే,
కానీ మళ్ళీ నా ముద్దు, నా కొడుకు, అయ్యో భాషలు మాట్లాడేస్తాం వాడు ఎత్తుకుని. కానీ యేసయ్య నిన్ను ఎత్తుకుని కడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాపివని తెలుసు, బలహీనుడు అని తెలుసు, శత్రువు అని తెలిసి నిన్ను ముద్దాడి, చిన్న కుమారుడిని ముద్దాడి, మెడ మీద పడి ముద్దాడి, అప్పుడు స్నానం చేయించండి రా వాడికి అన్నాడు. అది నిన్ను ప్రేమించే వ్యక్తి. హల్లెలూయా. అలాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి? ఈ ప్రపంచంలో నిన్ను డబ్బులుంటే ప్రేమిస్తారు. అందుకే నీకు ఏమీ లేదని తెలుసు ఆయనకి. నిన్ను మెడ మీద పడి ముద్దు ఎందుకు పెట్టుకున్నాడంటే నువ్వు ఎలా ఉన్నావో అలాగే ప్రేమిస్తాడు ఆయన. అసలు ఆ చిన్న కుమారుడు ఎలా దొరిలొచ్చాడో ఏమో, మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అప్పుడు స్నానం చేయించండి అన్నాడు. ప్రేమించి కడిగాడు. మనమైతే కడిగి ప్రేమిస్తాం, మన ప్రేమ అది. అందుకే దయచేసి గమనించండి. పాస్టమ్ గారు మొన్న మెట్ల మీద దిగుతా మడతపడింది, ఇంకా కుడుతూనే ఉంది కాలు. అయితే ఇప్పుడు ఆవిడని 2 రోజులు ఎలాగో ప్రేమించావు, పిల్లలు లేరు, ఇక పొద్దున్న నుంచి ఆమె తొందరగా హాస్పిటల్కి నడవమ్మ అంటున్నాం మేము. ఎందుకంటే ఎన్ని రోజులు మరి చూస్తాం? మన ప్రేమ అలాగే ఉంటుంది. ఇంకో 2 రోజులు కొంటామానండి, నేను పట్టించుకొని పిల్లలు పట్టించుకోరు, అంతే. మన ప్రేమ అంతవరకే, లిమిట్ ఉంటుంది మన ప్రేమకి. యేసయ్య ప్రేమకి హద్దులు లేవు. హల్లెలూయా. ఆయన ప్రేమకి అపరిమితమైన ప్రేమ, మితము లేదు. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు అనుకుంటావు నేను తప్పు చేశాను, చిన్న కుమారుడు అనుకుని ఉంటాడు, అయ్యా నేను ఆస్తి తీసుకెళ్ళి పాడు చేశానంటే, అయినా పర్లేదు బిడ్డ, నిన్ను ప్రేమిస్తా. లేదు నాయనా నీ పరువు పోగొట్టాను, ఎవరి దగ్గరకో వెళ్ళి ఆ ఊరిలో నీ పరువు అంతా తీసేశాను నేను అంటే, అయినా పర్వాలేదురా నువ్వు వచ్చావు చాలు అంటాడు. లేదు నాయన నేను యూదులు చేయకూడని తప్పు చేశాను, పందులు పొట్టి దగ్గర నిలబడ్డాను ఆయన. పంది అంటే యూదులకి అసహ్యం అనమాట. బైబిల్లో కూడా ఉంటుంది, పందిని అసహించుకుంటారు. దాని దగ్గర ఉద్యోగం చేశాను నాయన అంటే, ఏం కాదురా నువ్వు ఉన్నావు చాలు. అది ఆయన భాష, అది ఆయన ప్రేమ. మన ప్రేమ ఏం ప్రేమ చెప్పండి? మన ప్రేమ ఏం ప్రేమ? బాగుంటే ప్రేమిస్తాం, మాట్లాడితే ప్రేమిస్తాం, మాట్లాడకపోతే లేదు, డబ్బులుంటే ప్రేమిస్తాం. కానీ సిలువ ప్రేమ అది కాదు. నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీకు ధైర్యం ఎప్పుడు వస్తుందంటే, ఒక వ్యక్తి నా కోసం ప్రాణం పెట్టాడే, ప్రాణం పెట్టినోడు నీకు ఏదైనా లోటు ఉండొచ్చు. ఈ రాత్రి మేబీ నీకు సంథింగ్ ఏదో నీడ్ ఉండొచ్చు, అనేక సంవత్సరాలుగా లేకపోతే అనేక దినాలుగా ఎదురు చూస్తున్నావేమో. కానీ నువ్వు ఒకటి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుని మనసులో, ఒకళ్ళు ప్రేమిస్తే అంత, ప్రేమించకపోతే అంత, లేకపోతే ఒకళ్ళు ఇస్తే అంత, ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఒకళ్ళు ఇస్తే అంత, ఒకళ్ళు ఇవ్వకపోతే అంత. నా యేసయ్య నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు, ఆయనే అన్నీ ఇస్తాడు. ప్రాణం ఇచ్చినాడు, మిగతా నాకు ఎందుకు ఇవ్వడు? ఆయన ప్రేమ చాలు అనుకో, ఇక నీ మనసంతా నిండిపోద్ది. ఆయన అలాంటి ప్రేమికుడు. ఆయన వదిలేసి మనం ఎవరో ప్రేమించాలని తపన పడుతూ ఉంటాం. పక్కింటి వాళ్ళు మనల్ని ప్రేమించాలని, వాళ్ళ పండుగ వస్తే మన ఎలా ప్రేమ అంటే, మన క్రిస్మస్కి పప్పులు ఇస్తాం, వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడు వాళ్ళు సంక్రాంతికి ఇస్తారని. వాళ్ళు సంక్రాంతికి ఇవ్వకపోతే మళ్ళీ క్రిస్మస్కి నువ్వు ఇవ్వవు, వాళ్ళు ఇచ్చారా మనకి, ఇవ్వద్దు. అది మన ప్రేమ, పప్పల ప్రేమ అది. అందుకే అస్సలు నీ ప్రేమ ఎక్కడ పొందాలంటే యేసయ్య దగ్గర పొందాలి. ఆయన సిలువలో ఆయన చూస్తే, ఆ సిలువలో ఆయన చూస్తే నువ్వు ఏడవకుండా ఉండలేవు. ఇందాక చదివాం కదా, ఆయన ఉమ్మూస్తే మాట్లాడలే. ఇంకా మీకు చాలా విషయాలు ఉన్నాయి, టైం అయిపోయింది. పిలాతు దగ్గర నిలబడితే ఒక్క మాట మాట్లాడ్డు. ఎందుకు నీ మీద వీళ్ళు ఇన్ని నేరములు మోపుచున్నారే, నువ్వు ఎందుకు మాట్లాడలేదంటే ఏమీ మాట్లాడ్డు. అప్పుడు వాళ్ళ భార్య ఒక కబురు చేస్తుంది. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ స్త్రీ యూదురాలు కాదు, రోమన్ సిటిజన్, ఆమె రోమన్ గవర్నమెంట్. యూదులేమో ఈయనకి సంబంధించిన వ్యక్తులు, ఇజ్రాయేల్ ప్రజలేమో ఆయన సిలువ వేయడానికి కేకలేశారు. ఆమె ఏమీ తెలియని ఆమె ఆ రాత్రి దర్శనంలో చూసి ఆయన నీతిమంతుడని ఒప్పుకుంది. హల్లెలూయా. ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు, మన కుటుంబానికి శాపం వస్తుంది, ఆయన నీతిమంతుడని చెబితే పిలాతు చాలా ట్రై చేశాడు. అయితే అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, వాళ్ళు ఎందుకని అలా చేశారో ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం, టైం అయిపోయింది. దయచేసి చూడండి ఆ మాట, మత్తయి సువార్త ఆ మాట చదివి 27లో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, వాళ్ళు అసలు ఎందుకు ఇదంతా జరిగిందంటే మతము సిలువ వేసింది. చూడండి
27 అమ్మా 22 నుంచి ఉంటుంది. అయితే మన దగ్గర అంత టైం లేదు కానీ దయచేసి ఒక మాట నేను చదువుతాను చూడండి. ఆయన ఎందుకు అప్పగించారంటే 18వ వచనం నుంచి చదవండి. 27:10 మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా అండర్లైన్ చేసుకోండి. ఎందుకు? అసూయ. మనమంటే కూడా పైకి నటిస్తారు కానీ అసూయ ఉంటుంది. మన పక్కింటి వాళ్ళైనా కొలీగ్స్ అయినా వాళ్ళకి మనం ఎదుగుతుంటే అసూయ ఉంటుంది. అందుకే ఎవరో నిజంగా నువ్వు అనుకుంటే పిచ్చోళ్ళు మనం ఏంటంటే వాడు ప్రేమించాలి, వీళ్ళు ప్రేమించారు, మేమంటే చాలా ఇష్టం, వాళ్ళు మమ్మల్ని ఎంత ఇష్టపడతారో తెలుసా అని చాలా చెప్తాం. అవన్నీ వట్టిదే. యేసయ్యను సిలువ ఎందుకు వేశారంటే అసూయ చేత. అసూయ ఎందుకు వచ్చిందంటే వాళ్ళకంటే గొప్పగా సువార్త ప్రకటిస్తున్నాడు, వాళ్ళకంటే గొప్పగా కార్యాలు చేస్తున్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఆయన ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. అది భరించలేక మతం సిలువేసింది. మతానికి నువ్వు ఎదుగుతుంటే ఇష్టం ఉండదు. నువ్వు ఎంతవరకు పాపి అంటే వాళ్ళకి ఇష్టం. అందుకే చూడండి, మతపరమైన చర్చిలో నిన్ను పాపినని ఒప్పిస్తారు కానీ మన చర్చిలో నువ్వు నీతిమంతుడు అని ఒప్పిస్తాం. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువారి సిలువని మనం వ్యర్థం చేయం. కానీ వాళ్ళు కావాలని మతమే సిలువేసింది. ఎందుకు వేశారంటే అసూయ. అక్కడ రాశాడు అసూయ చేత ఆయనను అప్పగించిరని. ఎవరికి తెలిసింది? చెప్పండి. పిలాతుకి తెలిసింది. వీళ్ళు ఎందుకు అప్పగించారంటే ఎందుకు బరబ్బాని కోరుకుంటున్నారు, ఎందుకు సిలువేయమని అడుగుతున్నారంటే అసూయ పడుతున్నారు వీళ్ళు యేసు ప్రభు మీద అని ఎవరికి అర్థమైందంటే ఒక అన్యుడికి అర్థమైంది. క్రీస్తు అంటే ఎవరో తెలియని ఒక వ్యక్తికి అర్థమైంది. అసూయ చేత వీళ్ళు అప్పగిస్తున్నారు యేసు ప్రభుని. అందుకే నిన్ను ప్రేమిస్తున్నారని మనం భ్రమలో ఉంటాం. ఈ లోకంలో ఎవడో ఎవరిని ప్రేమించరు, ఎవరో ఎవరికి ఏమి చేయరు. కేవలం యేసు ప్రభువే నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనే నిన్ను బాగు చేస్తాడు, ఆయనే నీ కన్నీళ్లు తుడుస్తాడు, ఆయనే నిన్ను ఏదైనా నీకు ఆయనే. ఆయన ఒక తండ్రి, ఒక భర్త, ఒక స్నేహితుడు, ఏదైనా ఆయనే నమ్ముకుని మనం మన జీవితాన్ని భూలోకంలో ముందుకు వెళ్ళాలి. అందుకే సిలువలో ప్రేమ ఉంటుంది. ఆయన ప్రేమ ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటాం. జీసస్ లవ్స్ మీ, దేవుడు యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఎలా తెలిసిందంటే చెప్పం. ఎలా తెలుసంటే నీ ప్రాణం పెట్టాడు నీ కొరకు. కాబట్టి రాత్రి ప్రాణం పెట్టిన యేసయ్యని మనం ఆరాధించుకుందాం.